ఒక అమ్మాయి భవిష్యత్తు తండ్రి చేతుల్లో ఉంటుంది. కానీ తన జీవితం తనకొచ్చే భర్త మీద ఆధారపడి ఉంటుంది. చెట్టు ఎదిగితే పక్షులన్నీ చెట్టుపైకి చేరినట్టు నువ్వెదిగితే కాదని పోయిన వారందరూ వెతుక్కుంటూ వస్తారు. కొంతమంది కేవలం మనల్ని కిందకి లాగి ఆనందించడం కోసమే పుడతారు. వారిలో 75% మన బంధువుల ఇళ్లలోనే పుడతారు. ఒకదాని నుంచి మరో దానికి ఇష్టం వచ్చినట్లు దూకేస్తూ ఉంటాయి. వానలో నువ్వు తడవకుండా నీడగా ఉన్న గొడుగే వాన ఆగిపోయాక మోయడానికి బరువుగా అనిపిస్తుంది. ప్రాణం ఉన్నంత వరకే మట్టి నీ కాళ్ళ కింద ఉంటుంది. ప్రాణం పోయాక అదే మట్టి నీ శరీరం పైకి వస్తుంది. కొన్ని బంధాలంతే, మనల్ని చాలా ప్రేమిస్తున్నట్టు అనిపిస్తాయి. కానీ వారికి కావలసిన వాళ్ళు దొరికినప్పుడు మనల్ని వదిలి వెళ్ళిపోతారు. కొన్ని విని బాధపడడం కంటే వినకుండా ఉండడం చాలా మంచిది. నిజం ఎంత విలువైనదైనా సమాజం మాత్రం కేవలం అబద్ధాన్ని నమ్ముతుంది. ఒక మనిషి ఊరికనే మారిపోడు. వాడెనుకున్న బాధ, వాడి చుట్టూ ఉన్న మనుషుల ప్రవర్తన వాడిని మార్చేస్తుంది. తిన్నదరక్క ఒక కుక్క అరిస్తే అది విని 10 కుక్కలు అరవడం మొదలు పెడతాయి. కానీ ఎందుకు మురుగుతున్నాయో వాటికి కూడా తెలియదు. అచ్చం నీ చుట్టూ ఉండే జనాల్లాగా. నిమ్మకాయకి మిరపకాయకి ఉన్న విలువ నమ్మకానికి లేదిక్కడ. బడిలో ఉన్నప్పుడు వచ్చే ఆదివారానికి, బాధ్యతలు పెరిగాక వచ్చే ఆదివారానికి చాలా తేడా ఉంటుంది. కన్నీటి రుచి కళ్ళకు చప్పగా, నాలుకకు ఉప్పుగా, గుండెకు బరువుగా, ఎదుటివారికి లోకువగా, నలుగురికి నవ్వుగా, మనసుకి భారంగా ఉంటుంది. డబ్బు కష్టం వస్తే తీర్చగలదేమో కానీ బాధ కలిగితే ఓదార్చలేదు. ఇప్పటికైనా అర్థమైందా? ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి. ఎక్కువ వాల్యూ ఇచ్చేస్తే మనకి వాల్యూ తగ్గించేస్తారు. శత్రువుకే కాదు, మిత్రుడికి కూడా నీ సీక్రెట్స్ చెప్పకు. టైం వచ్చినప్పుడు వాడు కూడా శత్రువులాగా నీతో ప్రవర్తిస్తాడు. మారిపోతున్న తేదీలు, గడిచిపోతున్న సంవత్సరాల నేర్పించిన పాఠం ఒక్కటే, జీవితంలో ఏదీ శాశ్వతం కాదని. తనని భరించే భర్త దొరకాలే కానీ ప్రతి ఆడపిల్ల పసిపాపలా మారిపోగలదు. అర్థం చేసుకునే తోడు, బాధ్యత కలిగిన బంధం దొరకడం అదృష్టం. బంధం అనేది మన ఎదుట నిజాయితీగా ఉండడం కాదు, మన వెనుక కూడా అంతే నిజాయితీతో ఉండాలి. ధైర్యం ఆక్సిజన్ వంటిది. దానిని పీల్చుకుంటేనే బ్రతుకుతాం. పిరికితనం కార్బన్ డయాక్సైడ్ వంటిది. వదిలేస్తేనే బ్రతుకుతాం.